ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివార్లను ఆదివారం దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ దంపతులు దర్శించుకున్నారు. దేవస్థాన ఈవో అండ్ ఏసీ రామకోటిరెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఏం చేయబోతున్నారు మా గుడ్ డెవలప్మెంట్ సంబంధించి మంగళగిరి శ్రీ లక్ష్మీ మంగళగిరి క్షేత్రం అతి పురాతన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి, దేశంలోనే ప్రసిద్ధి పొందిన ఆలయాల్లో ఒకటి. అయితే దేవాలయం ప్రాకారం లోపల కొన్ని పురాతన కట్టడాలని కొంచెం ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకోవాల్సి ఉంది. హెరిటేజ్ ప్రిజర్వేషన్ యాంగిల్లో కూడా ప్లాన్లు తయారు చేయడం జరుగుతూ ఉంది. ప్లాన్లు తయారవుతున్నాయి. త్వరలో ఈ రెస్టరేషన్ వర్క్స్, దీంతోపాటు మానవ వనరుల శాఖ మంత్రులు, స్థానిక శాసనసభ్యులు లోకేష్ గారు కూడా, అంటే కేవలం ఆలయ ప్రాంగణాన్నే కాకుండా ఈ క్షేత్ర ప్రాశస్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక బృహత్తర ప్రణాళికతో, అంటే టౌన్లో భాగంగా ఉన్న కొన్ని రోడ్లు ఈ దేవస్థానానికి భక్తులు చేయడానికి సానుకూలంగా ఉండేటట్లుగా రోడ్ల వైడనింగ్ కానీ, కొత్త రోడ్ల ఫార్మేషన్ కానీ, అదేవిధంగా కొండపైన కూడా చేపట్టవలసిన అభివృద్ధులు పనులు అన్నీ దృష్టిలో పెట్టిన ఒక బృహత్తర ప్రణాళిక తయారు చేసి దానికి అనుగుణంగా ముందుకెళ్దామని చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా కన్సల్టెన్సీ కూడా నిర్దేశించడం జరిగింది. ఆ ప్లాన్లు అయిన తర్వాత ప్రాంగణంలో వర్క్స్ ఏమో హెరిటేజ్ దృష్టిలో పెట్టుకొని హెరిటేజ్ ప్రిజర్వేషను, అదేవిధంగా ఆగమ శాస్త్రాలు మన సాంప్రదాయాలను అనుగుణంగా పెట్టుకుని ఈ ప్రాకారం లోపల పనులు జరుగుతాయి. అదేవిధంగా బయట ఏంటంటే భక్తులకి సానుకూలంగా ఉండేటట్లుగా, అదేవిధంగా అన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండేటట్లుగా బయట కూడా భారీ ఎత్తున ప్రణాళికలు తయారవుతున్నాయి. అయిన తర్వాత పనులు చేపట్టడం జరుగుతుంది. కొండపైన మనం బికాజ్ వీఆర్ ఇది క్యాపిటల్ ఏరియా ఉన్నప్పుడు టూరిజం ప్యాకేజీ కింద కూడా ఎప్పటి నుంచి ప్రాజెక్టులు వస్తాయని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాం. కొండపైన దానికి సంబంధించి అవునండి, అది గతంలో కొంచెం లేట్ అయినాయి. ఇప్పుడు ప్రణాళికలు రూపొందించడం జరుగుతూ ఉంది. ప్రణాళికలు తయారవుతూ ఉన్నాయి. ప్రణాళికలు పూర్తిగా పుస్తకాలు తయారైన తర్వాత పనులు చేపట్టడం జరుగుతుంది. గత ప్రభుత్వం త్వరలోనే దేవాదేవుడు గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా ఈ ప్రధాన దేవాలయాల్లో జరిగే అన్నప్రసాద వితరణ మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం జరిగింది. వీలైనంత వరకు అన్లిమిటెడ్గా పెట్టమని, అంతమంది వస్తే అంతమంది భక్తులకి అన్న వితరణ చేసేలాగా చర్యలు తీసుకోబోతున్నాం. త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రారంభమవుతాయి. అన్నప్రసాద వితరణ అనేది ఎంతమంది భక్తులు వచ్చారో అంతమందికి కూడా వితరణ చేసే విధంగా దానికి దేవస్థానం కార్పస్ కొంత ఉంటుంది. భక్తుల నుంచి సేకరించి ఇతరత్రా కూడా వేరే విధంగా వనరులు అవసరమైతే వనరులు కేటాయించి అన్నప్రసాద ప్రక్రియ పూర్తిస్థాయి జరుగుతుంది. ఇది ఎక్కడ అవసరాన్ని బట్టి ఉంటుందండి. ఇన్ని టార్గెట్ పెట్టుకుని ఉండదు. ఇప్పుడు కూడా ఎక్కడ అవసరం ఉంది ఆ అవసరం మేరకు పనులు జరుగుతుంటాయి. అభివృద్ధి అనే చోట ప్రతి చోట జరుగుతుంటుంది. ఒక్కో చోట ఒక 10 లక్షలతో చేసేది ఉంటుంది, ఒక చోట 10 కోట్లతో చేసేది ఉంటుంది. అక్కడ అవసరాన్ని, అక్కడ ప్రాశస్యాన్ని, అక్కడ అవసరాన్ని, భక్తుల రాకని కూడా దృష్టిలో పెట్టుకుని చేయడం జరుగుతుంది. టీటీడీ నిధులు ఏమైనా వినియోగించుకుంటున్నారు దేవాలయాలు? టీటీడీ నిధులు శ్రీవాణి ట్రస్ట్ కింద జరుగుతున్నాయి కదా. అందుకే దేవాలయాలు శ్రీవాణి ట్రస్ట్ కింద జరుగుతున్నాయి. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న కామన్ గుడ్ ఫండ్ సర్వశ్రేయోజన నిధి ఉంది కదా, దాని నుంచి కూడా జరుగుతున్నాయి. పనుల కేటాయింపులు జరుగుతున్నాయి. అవి వివిధ దశల్లో ఉంటాయి. ఆల్రెడీ గత జనవరిలో కొన్ని వాటికి ఆమోదం ఇవ్వడం జరిగింది. కొన్ని గ్రాంట్లు మంజూరు చేయడం జరిగింది. అది వివిధ స్థాయిల్లో ఉన్నాయి. కొన్ని వాటికి టెండర్ పిలవడం జరిగింది. కొన్ని చోట్ల పనులు స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ టెండర్ ప్రక్రియ పూర్తయి అది జరుగుతున్నది. ఇప్పుడు కొత్తగా కూడా కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి ఇది మంజూరు నిమిత్తం. త్వరలో అది కూడా CGF కమిటీ సమావేశం జరిగినప్పుడు అది శాంక్షన్ చేయడం జరుగుతుంది. నిరంతర ప్రక్రియ 5 ఏళ్ళు కూడా సంవత్సరానికి 3-4 సార్లు కూడా ఈ మంజూరులు జరుగుతూ ఉంటాయి. మంజూరు అయిన ప్రతి చోట కూడా టెక్నికల్ శాంక్షన్ తీసుకుని ప్లాన్లు, డీటెయిల్డ్ ప్లాన్లు, ఎస్టిమేషన్లు ఆమోదించిన తర్వాత టెండర్ ప్రక్రియకి వెళ్తాం. టెండర్ ప్రక్రియ అయిన తర్వాత వర్క్లు ప్రారంభమవుతాయి, పనులు ప్రారంభమవుతుంటాయి. 2027లో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. ఆ సందర్భంగా కూడా వందల సంఖ్యలో దేవాలయాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత 2028లో కృష్ణా పుష్కరాలు ఉన్నాయి. దానిలో భాగంగా కూడా కొన్ని వందల దేవాలయాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది. అంటే ఎంత నెంబర్ అని టార్గెట్ పెట్టుకుని చేయడం జరగదు. ఎక్కడ అవసరం అయితే అక్కడ చేసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు గోదావరి పుష్కరాలకు అక్కడ ఏం జరుగుతుంది సార్? ఏం వర్కులు జరుగుతున్నాయి? యాక్చువల్గా అంటే మా దేవాదాయ శాఖ నుంచి అయితే దాదాపు వందల సంఖ్యలోనే దేవాలయాలన్నీ పునరుద్ధరణ పనులు కానీ ఉన్న అన్ని బాగానే ఉన్నాయనుకుంటే కొంచెం అట్లీస్ట్ ఫేస్ లిఫ్ట్ ఇవ్వటమైనా జరుగుతుంది మినిమం.
ప్రతి దేవస్థానంలోనూ ఆ పరిధిలో ఇంచుమించు గోదావరి నదికి 10 కిలోమీటర్ల అవతల ఉన్న అన్ని దేవాలయాలని కూడా చిన్న పని పెద్ద పని అక్కడ అవసరాన్ని బట్టి ఆ దేవాలయ అవసరాన్ని బట్టి చేయడం జరుగుతుంది. మంగళగిరి శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవస్థానం ఆవరణలో శ్రీ గీతా జ్ఞానయోగ మిత్రమండలి స్థానిక గాయత్రి పరివార్ ఆధ్వర్యాన ఆదివారం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడారు. ఈ రోజున శ్రీ గీతా జ్ఞాన యోగ మిత్ర మండలి మరియు గాయత్రి పరివార్ మంగళగిరి శాఖ వారిచే 354వ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతున్నది. సుమారుగా 1000 మందికి వాళ్ళ ఆహార పదార్థాలు తయారు చేసి ఉన్నాయి. గాయత్రి మాత ప్రసాదాన్ని అందరూ స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఈ గీతా జ్ఞాన యోగ మిత్ర మండలి 1991 సంవత్సరంలో స్థాపించబడింది. సుమారుగా ఇప్పటికి 34 సంవత్సరాల నుంచి ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన తర్వాత ఆదివారం రోజున సుమారుగా 1000 మందికి, సుమారుగా ఇప్పటికీ ఒక 4 లక్షల మందికి 34 సంవత్సరాల నుంచి 4 లక్షల మందికి అన్న సమారాధన ఈ గీతా జ్ఞాన యోగ మిత్ర మండలి ద్వారా చేయటం జరిగింది. ప్రస్తుతం 354 అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నదని మనవి చేసుకుంటున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం లక్ష్మీనారాయణ స్వామి నమః. ఓం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి నమః. గాయత్రి పరివార్ 32 సంవత్సరాల నుంచి మంగళగిరి గ్రామంలో ప్రతి గాయత్రి యజ్ఞము, పంచకుండ యజ్ఞాలు, అశ్వమేధ యజ్ఞం, తర్వాత 108 గుణాలు జరుగుతున్నాయి. అదే ప్రకారం మన మంగళగిరిలో మన పోలేరమ్మ గుడి దేవస్థానం ప్రగాణంలో శ్రీ గాయత్రి ప్రజ్ఞాపీఠం, శ్రీ గాయత్రి ట్రస్ట్ అది ఏర్పాటు చేయడం అనేది అక్కడ ఉదయం సాయంత్రము పూజా కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతి పౌర్ణమి రోజు అక్కడ యజ్ఞము, పౌర్ణమి తర్వాత మన లక్ష్మీనారాయణ స్వామి గుడిలో యజ్ఞం, గీతా పారాయణము, భోజన ప్రసాదం జరుగుతుంది. అట్లాగే మన అమావాస్య రోజు అక్కడ యజ్ఞం జరుగుతుంది. మృత్యుంజయ మంత్ర ఆహుతులతో యజ్ఞం జరుగుతుంది. అలాగే మన శివాలయంలో గాయత్రి యజ్ఞం జరుగుతుంది. అట్లాగే ఈ కార్యక్రమం మొత్తం కూడాను ప్రజల సహాయ సహకారాలతో జరుగుతుంది.